హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎండు చేపలు చింత చిగురు కర్రీ తయారు చేసుకోబోతున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 50 గ్రాములు ఎండు చేపలు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఇంకో ప్యాన్ పెట్టేసుకొని 6 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో కాస్త జీర, అరకప్పు ఉల్లిగడ్డలు, కాస్త కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం, అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కాస్త కలిపేసుకొని దీంట్లో 1 కప్పు చింత చిగురు వేసుకొని అది కాస్త ఉడికించుకున్న తర్వాత దీంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు వేసుకొని ఇవి కూడా కాస్త మగ్గేంత వరకు వేయించుకొని దీంట్లో 2 టీ స్పూన్ల ఎండు కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు గ్యాస్ స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే వేడివేడిగా చింత చిగురు అలాగే ఎండు చేపల కూర రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.